కూడి వచ్చిన సంఘ బిడ్డలు సంఘ కాపాడి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు అందరికీ దీవించినగా. రాత్రి బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. దేవుడు సన్నిధిలో మనం ప్రార్థన పూర్తిగా కూర్చుండి ఎఫెసీ పత్రిక 1 అధ్యాయము 1 నుండి 5 వరకు ఎవరైనప్పుడు చదివి వినిపించండి. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధము నిర్దోషులమని ఉండవలెనని జగత్తు పునాది వేయబడి మున్పే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం మనం చదివిన అక్కడే ఈ ఎఫెసీయులున్న పరిశుద్ధులకు ఎఫెసీయులున్న విశ్వాసులు 1, పరిశుద్ధులు 2, విశ్వాసం. ఈ 2 పదము మీకు తెలియాలని దేవునికి స్తోత్రం. అప్పుడు ఎఫెసీయుల సంఘ బిడ్డలందరికీ దేవుడి దృష్టిలో ఎవరు? పరిశుద్ధులు, విశ్వాసులు. సంఘ బిడ్డలు ఏది తెలియండి, ఎవరు పరిశుద్ధులు అని పదము మనము తెలుసుకోవాలి. అది మొదటి, దేవుని వశములున్న అన్ని పరిశుద్ధమైనది. అది మనకు చదివినప్పుడు యెహోవా దేవుడు పరిశుద్ధుడని దేవుడి వాక్యములో చదువుతున్నారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము చదివితే అక్కడ మీకు కనబడుతుంది. దేవదూతలు 2 రెక్కలతోని ముఖం కప్పుకొని, 2 రెక్కలతోని పాదము కప్పుకొని, 2 రెక్కలతోని ఎగిరి ఎగిరి వారి చెప్పిన ఒక పదం ఉంది, యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇప్పుడు మొట్టమొదటిగా నేను చెప్పడానికి ఉద్దేశించినది ఏమనకంటే, యెహోవా పరిశుద్ధుడుగా ఉన్నాం. రెండవదే యేసుక్రీస్తు ఏముంది? పరిశుద్ధుడుగా ఉన్నాం. మార్కు సువార్త 1 అధ్యాయం 24వ వాక్యం చదివినప్పుడు ఆ దేవాలయముల లోపలికి దేవుడు వచ్చినప్పుడు అపవిత్ర ఆత్మ చెందిన ఒక వ్యక్తి, ఆ అపవిత్ర ఆత్మ చెప్పిన ఏమంటే, నువ్వు దేవుని పరిశుద్ధుడు, యేసుక్రీస్తు పరిశుద్ధుడని 10 వాక్యం ఉంది బైబిల్లో, కొత్త నిబంధనలో. అవన్నీ ఒకసారి నేను చెప్పిన తర్వాత ముందుకెళ్తాను. లూకా సువార్త 4వ అధ్యాయములో 34వ వాక్యములో యేసుక్రీస్తు పరిశుద్ధులని రాయబడి ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 69 కూడా యేసుక్రీస్తు పరిశుద్ధులని రాయబడింది. అపోస్తలుల గారి 3వ అధ్యాయము 14వ వాక్యం చదివినప్పుడు అక్కడ కూడా యేసు పరిశుద్ధులని రాయబడింది. అపోస్తలుల గారి 4వ అధ్యాయము 27, 30
ఈ రెండు వాక్యములు కూడా యేసుక్రీస్తు పరిశుద్ధులని రాయబడి ఉంది. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వాక్యములు కూడా యేసుక్రీస్తు పరిశుద్ధులని రాయబడి ఉంది. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 20 వాక్యములు కూడా యేసుక్రీస్తు పరిశుద్ధులుగా ఉండినట్టుగా రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యములు కూడా యేసు పరిశుద్ధులుగా ఉండినట్టుగా రాయబడింది. అప్పుడు దేవుడు సంఘటనలో తెలుసుకోవాలంటే యెహోవా పరిశుద్ధుడు, యేసుక్రీస్తు కూడా పరిశుద్ధులుగా ఉండాలని బైబిల్లో 10 వాక్యం రాయబడింది. మీ పరిశుద్ధాత్మ దేవుడి గురించి మీరు వినండి. కీర్తనములు 51:10 11వ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడని రాయబడి ఉంది. యెషయా గ్రంథం 23వ అధ్యాయము 10-11 వాక్యములు కూడా పరిశుద్ధులుగా రాయబడి ఉంది. అప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా పరిశుద్ధుడు. అలాగా అయితే మనం కూడా ఏమవ్వాలి? పరిశుద్ధులుగా మారిపోవాలని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. ఇది అది మాత్రం కాదండి, దేవునికి ఉన్నదన్నీ పరిశుద్ధులుగా ఉన్నాం. అది కూడా మీరు చూడండి. కీర్తనములో 20 కీర్తనము 6వ వాక్యం చదివినప్పుడు పరలోకం పరిశుద్ధులు ఉన్నాం. పరలోకం ఏమైంది? పరిశుద్ధంగా ఉన్నాం. అదే కీర్తనములు 47వ వాక్యములో 47లో 8లో రాయబడింది ఏమంటే తెలుసా? ఆయన సింహాసనం పరిశుద్ధము. కీర్తనములు 98:1లో ఆయన భుజము పరిశుద్ధంగా ఉండినట్టుగా రాయబడింది. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8వ వచనం రాయబడింది ఆయన మార్గం పరిశుద్ధము. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 1వ వచనం చదివినప్పుడు ఆయన నగరము పరిశుద్ధంగా ఉండినట్టుగా రాయబడి ఉంది. సకరియా 2వ అధ్యాయం 12వ వాక్యం చదివితే ఆయన దేశం పరిశుద్ధంగా ఉంది. నేను ఒకసారి చెప్తున్నాను. ఒకటి, దేవునికి ఉన్న పరలోకం పరిశుద్ధము, ఆయన సింహాసనం పరిశుద్ధము, ఆయన భుజం పరిశుద్ధము, ఆయన మార్గం పరిశుద్ధము, ఆయన నగరం పరిశుద్ధము, ఆయన దేశం కూడా పరిశుద్ధం. తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు. దేవునికి ఉన్నది మొత్తం పరిశుద్ధుడుగా ఉండిన కనుక దేవుడి బిడ్డలు కూడా ఎలాగా మారాలి? స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. కొందరికి ఇప్పుడు కూడా అర్థం అవ్వలేదు పరిశుద్ధులుగా మారాలని. ఈ పరిశుద్ధులుగా దేవుడు పరిశుద్ధులుగా ఉండగలగా మీరు కూడా ఏమవ్వాలి? పరిశుద్ధులుగా మారాలి అని దేవుడు వాక్యం చెప్తున్నారు. చూడండి, ఆయన పరలోక పరిశుద్ధము, ఆయన సింహాసనము పరిశుద్ధము, ఆయన భుజము పరిశుద్ధము, ఆయన మార్గము పరిశుద్ధము, ఆయన నగరము పరిశుద్ధము, ఆయన దేశం కూడా పరిశుద్ధము. అలాగే అయితే అపవిత్ర అయిన వారు ఎవరైనా అక్కడ ప్రవేశిస్తావా? అపవిత్ర చెందిన వారు ఎవరైనా అక్కడ దేవుని రాజ్యములు ప్రవేశిస్తావా? దేవుడికి ఉన్నదని తండ్రి కుమారుడు పరిశుద్ధుడు, ఆయనకున్న మొత్తం పరిశుద్ధంగా ఉండిన కనుక ఈ రాత్రి మీరు మారు మనసు మంది బాప్టిజం పొందిన ప్రతి బిడ్డలు ఏమవ్వాలి? పరిశుద్ధులుగా మారండి. దేవుని దశలోనిక పత్రిక అది మీరు చదవాలి. పౌలు చెప్పిన మాట మొదటి దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మొదటి దశలోనిక పత్రిక మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను
సాక్షులు. చూడండి అక్కడ చదివిన వాక్యం మీరు చదవగల విన్నారా? ఒక కూడా మెల్లగా చదవండి. మేము ఒకటి మీ ఎదుట రెండు మీరు ఎదుట రెండు ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో అంటే మీరు వినండి. సాక్షులు. మనము అవును కదా పౌలు, మీరు అవును కదా అక్కడ రాయబడింది కదా. మనము మీరు కూడా ఎలాగ ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పిన పౌలు గారు కూడా పరిశుద్ధుడిగానే ఉన్నాడు. అనగా ఆ మీరు కూడా ఆ సంఘములున్న తెస్సలోనికలున్న విశ్వాసులు కూడా పరిశుద్ధులుగా మారాలని దేవుడు వాక్యం రాయబడింది. ఈ రాత్రి మీరు పరిశుద్ధులుగా మారాలి. చెప్పిన వాడు కూడా ఏమవ్వాలి? పరిశుద్ధులుగా మారాలని దేవుడు వాక్యములు రాయబడింది. ఈ రాత్రి సంఘములు తెలియాలి, మీ పరిశుద్ధులుగా మారాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడెక్కడ పరిశుద్ధులుగా మారాలి? మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వాక్యం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు ఒకటి జీవము శరీరములు ప్రభువైన యేసుక్రీస్తుని రాకడయందు పరిశుద్ధులుగా నిందారహితంగా ఉండాలి. ఎక్కడెక్కడ పరిశుద్ధులు ఉండాలి? కానీ ఆత్మలో జీవములో శరీరము అంటే శరీరం ప్రాణం ఆత్మ ఈ మూడు చోట్ల ఏమవ్వాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఒక మనిషికి మూడు చోట ఉంది. ఒక మనిషిలో మూడు భాగం ఉంది. ఒకటి శరీరం, అదే ఇది నేను చూడండి, మీరందరూ చూడండి, నేను ఇదే శరీరం. రెండు నీ ప్రాణం అంటే లోపల ఉన్న నీ హృదయం. అది నీ చెప్పిన ఏమండి? ప్రాణం అని చెప్పినది ఒక్క పదం ఏమండి? హృదయం. సో అప్పుడు ఎక్కడ పరిశుద్ధం మారాలి? శరీరంలో పరిశుద్ధంగా మారాలి. రెండు నీ ప్రాణం ఏమవ్వాలి? ప్రాణం అని చెప్పినది ఏది? హృదయం ఏమవ్వాలి? తర్వాత ఇంకెక్కడ నీ ఆత్మ ఏంటంటే ఈ ఆత్మ అంటే అది దేవుడు మనకి ఇచ్చినది. దేవుడు మనిషిని సృష్టించిన తర్వాత నన్ను మూకిలేం చేశాడు. వాళ్ళు ఊదినప్పుడు మనిషి ఏమైంది? జీవం. ఆ ప్రాణములు కూడా ఆత్మలు కూడా మనం ఏవాలి? పరిశుద్ధంగా ఉండాలి. సోదరం చెప్పండి. సోదరం ఈ శరీరం గంటలు మారాలి. అందుకని ఖైరీ బీడీ సిగరెట్ సినిమా చూడాలని చెప్పడానికి ఉన్న కారణం ఏంటి? ఖైరీలు సిగరెట్లు తాగడము సుట అర్థం అవలేదా? శరీరం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. సినిమా చూడడము, సీరియల్ చూడడము, తర్వాత సుట్ట తాగడము, కైనాలు తినడము, బొంగు పనవరకు తాగడం, ఇదన్నీ నీ శరీరములకి ఏం చేస్తున్నారు? అపవిత్రం చేస్తుంది. అదే ఏసై వచ్చినప్పుడు ఈ శరీరం ఏమో రూపాంతరం చెందదు, మార్పు చెందదు. ఎందుకు? ఎక్కడే అండి నీ హృదయం? హృదయం అనేది వ్యక్తిత్వానికి కేంద్రస్థానం. అదండి ప్రాణం అని చెప్పినది. వ్యక్తిత్వానికి కేంద్రస్థానం. అది దానికి ఇలాగ చెప్పచ్చు హృదయం అని. అది కొన్ని వాక్యం కలిసి చదివితే హృదయం అని. అప్పుడు హృదయం ఏముండాలి చెప్పండి? పరిశుద్ధత ఉండాలి. హృదయం అన్నిటికంటే ఎక్కడ 17:9 హృదయం అన్నిటికంటే మోసకరం. అంటే హృదయం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా. చెప్పండి, హృదయం ఎలా ఉండాలి? మత్తయి సువార్తలో 5వ అధ్యాయం హృదయ శుద్ధి కలిగిన వాడు చెప్పండి. చెప్పండి గట్టిగా. హృదయం పరిశుద్ధి లేకపోతే
దేవుని చూడలేరు. ఆ సినిమా చూడొచ్చు, దేవుని చూడు. హల్లెలూయా. అర్థమైందో లేదో నాకు తెలియదు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యుడు. వారు ఎవరికి కనబడుతుంది? దేవుని చూడాలి. దేవుని చూడాలంటే నీ హృదయం ఎరగవుతాది. నీ హృదయం ఒక అర్థం. అర్థం అంటే తెలుసా? అర్థం కాదు, అర్థం అర్థం అర్థం. అర్థం అని చెప్పలేదండి. మన ముఖం చూడండి, మనం చూసుకోవచ్చు. అంటే దేవుని చూడాలన్నా అర్థం ఏంటి? నీ హృదయం. అయ్యో ఈ నిన్న తోడుగా లేదన్నట్టుగా దేవుని చూడడానికి ఉన్న అర్థం ఎక్కడ ఉంది? అర్థం ఇరిగిపోతే ఎలా ఉంది? మీ హృదయం ఇరిగి నీ అర్థము ఇరిగిపోతే ఒక అర్థం ఇరిగిన అర్థం మీరు చూసిన ఎలా ఉంది? నీ హృదయం పరిశుద్ధంగా లేకపోతే దేవుడి చూసి అలాగే ఉందా? వికారంగా ఉంటది. అర్థమైందా? అందుకే దేవుడు అడిగిన దేవుడే, నా కుమారుడు నీ హృదయము నాకు దేవుడు వేరేది అడగలేదు. నీ హృదయం బాగుండాలి. అది నీ హృదయం ఏముండాలి? హృదయ శుద్ధి లేకుండా వాడండి. ఆత్మశుద్ధి లేని ఆచారాలెన్నున్నా ఏమి ఫలితముగా. ఆత్మశుద్ధి తెలీదా పాట? ఆత్మశుద్ధి లేని ఆచారాలెన్నున్నా ఏమి ఫలితమురా. పాట తెలియదు దేవునికి. పనికిరాని పాటలన్నీ తెలుసు. పనికొచ్చిన పాట ఏంటి? హృదయ శుద్ధి లేని వాడి ఏంటి ఆధారాలు చేసినా కానీ దేవుని చూడలేరు. ఏ ఫలితం లేదురా. 40 రోజు ఏమర్రే అందరూ 10 రోజు 8 రోజులు చేసినా కానీ నీకు హృదయం ఏం లేదు. శుద్ధి లేకపోతే అన్ని చేసినా ఏంటి ఏం లేదు, ఫలితం లేదు. ఆధారాలన్నీ మనము చేయిస్తున్నారు కానీ హృదయం ఏం లేదు. ఏ దేవుడు చూసినప్పుడు హృదయం అన్నిటికంటే మోసకరమైన హృదయములు, అటువంటి హృదయములు ఉన్నవాడు దేవుడికి కనబడదండి. అందుకని రాత్రి నీ చేయాలి, నీ హృదయములు పరిశుద్ధంగా మారాలి. దేవుడికి స్తోత్రం. ఇంకేంటి? 1 శరీరం, 2 3 1 శరీరం, 2 ప్రాణం, 3 ఎందుకు ఆత్మలు ఎలాగా ఏముండాలి? అదేలాగా రోమాపత్రిక 1:10 ఇప్పుడు ఎలాగైనా ఆటంకము లేకుండా ఇప్పుడు ఎలాగైనా ఆటంకము లేకుండా మీ ముందుకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్ములను గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించిన దేవుడే నాకు సాక్షి. ఆత్మయందు దేవుని సేవించు అంటే ఆయన అర్థం చెప్పండి. ఆత్మయందు ఏం చేస్తున్నారు? సేవించండి అండి. ఎవరో చెప్పారు. ఎవరు చెప్పారు? అదే ఆత్మతోని దేవుడు ఏం చేస్తున్నారు? దేవుడు ఎవరు? ఆత్మరూపి. దేవుడు ఎవరండి? ఆత్మరూపి అయిన దేవునికి ఎలాగా సేవించాలి? ఆత్మలు. అందుకని సమయ స్త్రీకి వేసి చెప్పారు కదా, దేవుని ఆరాధించిన వాళ్ళు ఎలాగ ఆరాధించాలి? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. నీ ఆరాధనలు కూడా ఎలాగుండాలి? పరిశుద్ధంగా. శరీరములు పరిశుద్ధంగా ఉండాలి. 2 నీ ప్రాణములు పరిశుద్ధంగా ఉండాలి. నీ ఆరాధనలు కూడా ఏముండాలి? అందుకని ఇక్కడ వచ్చినప్పుడు బొమ్మ లెక్క కూర్చోకూడదంట. నీ ఆరాధించాలి. దేవుడితో నీ ఆత్మతో దేవునితో ఏం చేయాలి? ఆరాధించడం. స్తోత్రం. నీ ఆరాధన చూసి ఉంటే నేను చెప్తాను సరి అయిన విశ్వాసియా లేదా. అందుకే ఆరాధన రోజు పనియే పని. అందరూ ఉన్నారు. ఆరాధన రోజు ఏమవుతున్నారు?
పని చేశాడు, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా వస్తారా వెళ్ళిపోతున్నది పర్వాలేదే, అది దడికడికి నీ ఏం చేయకూడదు, ఆరాధన ఏం చేయకూడదు, ఎగ్గొట్టి ఒక అలవాటు అయిపోకూడదు, మానకూడదు. ఆరాధన అంటే నీ ఆత్మకు దేవునితో ఏం చేస్తున్నారు, ఆరాధించున్నారు. 2 కొరింథీ పత్రిక 7వ వాక్యం చూడండి, 1-2 వాక్యం చూడండి. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము. ప్రియులారా, ఈ వాగ్దానం దేవుని భయముతో పరిశుద్ధను సంపూర్ణ చేసుకొని 1, 2 కల్మషములు, శరీరములు, ఆత్మలు, ప్రాణములు కలిగిన సమస్త కల్మషము మనలను హల్లెలూయా చెప్పాలి. ఎవరు చేయాలి? పవిత్రులుగా. ఎవరు ఎవరు చేయాలి పవిత్రులుగా? చెప్పండి అందరు. మనమంటే నేను చెయ్యాలని చెప్పండి. దేవుడు వశములన్నీ చేశాడు. ఏది? పరిశుద్ధత కొరకు, పరిశుద్ధత కొరకు, దేవుడు కొరకు అన్ని పక్షములు, దేవుడు పక్షములు అన్ని మన కొరకు ఏం చేశారు? ఆయన చేసేసారు. ఆయన చేసేసారు. ఇంకా మనమే పడి ఎవరిది? మనం వ్యక్తిపరంగా చేసుకోవాలి. వ్యక్తిపరంగా చేయలేకపోతే ఎగరదు. ఎక్కడికి? ఇప్పుడు అమ్మ చెప్ప పరలోకములో ఉన్నా యేసు అని పాడు, మంచి పాటే. కానీ నువ్వు ఉండరు, ఎవరు ఏంటి ఏంటి ఎగరదు. ఎందుకు? పరిశుద్ధత లేనందుకు. శరీరములో, ప్రాణంలో, ఆత్మలో. అందుకని నోటితో బూతులు ఆడుకున్నవాడు పరలోకం. నోట్లో నుంచి బూతులు మాట్లాడేవారు ఎక్కడికి వెళ్ళరు? ఏమైపోయారు నోటి ద్వారా? హల్లెలూయా, మంచి వాళ్ళు వాళ్ళు. మీరు విశ్వాసి గొడవలాడి మాట్లాడలేదు. ఇప్పుడు విశ్వాసి ఏమైంది? గొడవడేసుకోవడం ఏం చేయను, మాట్లాడరు. ఎక్కడికి వెళ్ళరు? ఎందుకు వెళ్ళరు? అపవిత్రంగా ఉండదాం. ఎక్కడ? హృదయంలో. అంతే కదండి. శరీరం నోరుతో ఏం చేశారు? గొడవ మాట్లాడి అది ఎక్కడికి వచ్చారు? హృదయం లోపలికి వచ్చారు. అది మొత్తం ఎక్కడ ఉంది? గుండె లోపల. చూస్తే ముఖం తిప్పేస్తారు, తిప్పి వెళ్ళిపోతున్నారు. అదే ప్రజలు చెప్పు, కొందరు ఎక్కడ ఉండండి. ఏదైనా చిన్న పొరపాటు జరిగింది అందుకో ప్రజలు చెప్పు, అందరూ చెప్పు, ఐదారితో మాట్లాడి వెళ్ళండి. కొందరు పర్వాలేదు వెళ్ళరు. నీ వెళ్ళే చర్చకి వెళ్ళొచ్చండి దాన్ని. కానీ పరలోకానికి వెళ్ళలేవు. సేవకులు మాట్లాడి చర్చకి వెళ్ళొచ్చు, కానీ గట్టిగా చెప్పడం దేవుని అట్లా కూడా శక్తి సాలట్లేదు. చేసుకున్నట్టున్నారు కదా. ఇలాంటి ఆశ ఉందా? ఆశ ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు లేదు. నీ శరీరములు, ఆత్మలు, ఇక్కడ ఇప్పుడు చదివిన శరీరములు, ఆత్మలు సమస్త కల్మషం పవిత్రులుగా చేసుకోవాలి. మనకు అన్నం తినొచ్చా? అన్ని తినొచ్చా? దేవుని బిడ్డలు అన్ని తినొచ్చా? అలాగైతే దానియేలు గ్రంథం 1 అధ్యాయములో 8వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 1 అధ్యాయం 8వ వచనం త్వరగా. రాజు భుజించు భోజనమున పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తన అపవిత్రపరచుకొనకూడదని. ఏడనమ్మా గట్టిగా ఈడికి నిన్నలేదు. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. దానియేలు మొత్తం సాపుతాడు, అన్ని దొరికిన మొత్తం తినేశారా? దానియేలుకి దొరికినవన్నీ తిన్నాడా? దానియేలు ఏం చెప్పారు? భోజనం చేయను, అపవిత్రతగా చేయను. తినండి తినండి, హల్లెలూయా. మంచి మనుషులు తినండి, చాలు భోజనం తినండి,
హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ఎక్కడికి వెళ్ళిపోయిందో మెచ్యూరిటీ మనసు అది మనకుందా? చావు పోతున్న మనకుందా? ఏసయ్య చచ్చిపోయారు, రాయబోతులు చేశారా? ఎక్కడ తిని చూచారు ఏసై దగ్గర నో ప్రాబ్లం. ఏసయ్య చచ్చినప్పుడు ఎవరు ఏం చేయలే, భోజీ కార్యక్రమం ఏం చేయలే, చావు పోతున్న పట్టలే, ఏసైకి పట్టలేదు, నీ గదుకు పట్టుతున్నారు తల్లి. తినండి తినండి, 50 రూపాయలు వస్తే బిర్యానీ దొరుకుతుంది. సంఘ బిడ్డలకి చెప్తున్నారు, నీ పరిశుద్ధులు ఆమేన్, సంఘం పరిశుద్ధులుగా మారండి. సోదరం కలిగినగా పరిశుద్ధులుగా మారలేకపోతే అన్ని తిన్నిస్తే నీ శరీరం ఏం చేస్తున్నారమ్మా? గట్టిగా చెప్పండి. నీ శరీరం ఇప్పుడు అపవిత్రంగా ఉందా, పరిశుద్ధంగా ఉందా? వెంటనే వెంటనే ఏం చేయాలి? పరిశుద్ధులుగా మారండి. ఎలాగా? కొన్ని విషయం వద్దు ఏం చెప్పాలి? కొన్ని విషయం ఏం చేయాలి? అది చెయ్యను. ఇప్పుడు ఈ బంధువులు బాంధవులు కదా కదా పిలిచారా? సాబోదులు పిలిచారు, వెళ్ళండి డబ్బు కట్టాలి ఉంటే కట్టండి వచ్చింది. మెచ్యూరిటీ పిలిచారు, వెళ్ళండి నో ప్రాబ్లం, నీళ్ళు కూడా ముట్టకుండా డబ్బులు కట్టేసి హలో ఉందారా? సాబోదులు వెళ్ళండి, తినకూడదండి, డబ్బులు కట్టాలండి, కట్టండి, నీళ్ళు తాగకుండా ఏం చేయాలి? అక్కడ కూర్చి అన్ని తినేసి వచ్చింది. ఆదివారం పాటలు వినాలి, అపవిత్ర పాట మరి. హల్లెలూయా చెప్తాప్పుడు చెప్పు. సోదరం కలిగిన కదా. 8 గంటలకి ఇంకొక మెసేజ్ ఉంది, లైవ్ ఉంటుంది. దేవుడికి సోదరం కలిగిన సోదరం చెప్పండి. 50 సంవత్సరాలు సంఘ బిడ్డలు పరిశుద్ధులు. అలాగే అయితే ఎర్ర సముద్రులు ఉన్నా నేను కూడా మీరందరూ ఏమవ్వాలి? నీ ఊరి పేరు చెప్పండి. ఊర్లో ఉన్న నేను పరిశుద్ధులుగా అది నేను చెయ్యను, అయ్యగారు చెయ్యను, నీ సొంతం చెయ్యాలి. పరిశుద్ధుల పరచడానికి దేవుడు వాక్యం చెప్పినట్టుగా ఏం చేయాలి? సొంతం ఏం చేయాలి? ఏం ప్రార్థన కాదు, సొంతంగా పరిశ్రమించి పరిశుద్ధులుగా మారాలి. అందుకని కీర్తన 1 చదవద్దు, కీర్తన 1 చెప్పండి, అందరికీ చెప్తున్నా. దుష్టులు చెప్పండి, అందరూ చెప్పండి. దుష్టుల మార్గంలో దుష్టులు నడవరు. 2 పాపి మార్గములో నిలవరు. అవకాశం నిలకూడదు, నడుపుకుని ఏం చేయాలమ్మ? నిలవకూడదు, నడవకూడదు, కూర్చోకూడదు, నిలబడకూడదు. ఏం చేయాలి? పారిపో. హల్లెలూయా. ఎక్కడ? నిలబడకూడదు, నడవకూడదు. ఇది ఏం చేయాలి? నడవకూడదు, నువ్వు కూర్చోకూడదు, నిలబడకూడదు. అప్పుడు ఏం చేయాలి? సంఘంలో పారిపో. ఎవరి దగ్గర నుంచి? పాపులు, దుష్టులు, అపరాసుల మధ్యలో ఏం చేయాలి? రాణి చేయాలి. పారిపో. సోదరం కలిగిన పారి లేకపోతే పారిపోలేకపోతే అది నిన్నేం వెంటాడుతుంది. కొందరికి చెప్పాను, పారవలేదు అయ్యారు, అలాగే చెప్పాలండి. అమ్మా తల్లి దేవుడు చూసినది తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు. ఆయనకున్న ఆయన దేశం పరిశుద్ధుడు, సింహాసనం పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, ఆయన మార్గం పరిశుద్ధుడు, నగరం పరిశుద్ధుడు. పవిత్రమైన వాడు ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళదు. మీ సంఘంలో కూడిన వాళ్ళందరూ ఎలా ఉంది? Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah. చూడండి ఆడ ఎలా ఉందా?
దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మంచి పాట ఏం పాడుతున్నాడు, మంచి వాక్యం. అవును కదా, అన్ని పడిన ముందుకుంది. కానీ సాయంత్రం అయినప్పుడు కొంచెం హల్లెలూయా. డబ్బులు కూడా వచ్చారు, డబ్బు ఇచ్చారు, పాట పాడారు, అరేంజ్ అన్ని అక్కడికి వెళ్ళదు. చెప్పండి, దేవుని రాజ్యంలో స్తోత్రం. క్రమశిక్షణ ఉన్నవాడు పరిశుద్ధులు. ఆమేన్ ఆమేన్. రెండు విశ్వాసి. ఏంటండి చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధులే హల్లెలూయా. లేకపోతే విశ్వాసియే పరిశుద్ధుడు. స్తోత్రం. నీ పేరు విశ్వాసి అయితే నీ ఎలాగ ఉండాలి, ఆమేన్. పరిశుద్ధులుగా మారండి. స్తోత్రం స్తోత్రం కలిగి కొందరు కూడా ఇప్పుడు కూడా ఏం చేయలేదు. అర్థమవుతుంది. అది ఎపిసి పత్ర 1 అధ్యాయం రండి, మళ్ళీ 1 అధ్యాయం చూడండి త్వరగా. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు ఒకసారి కూడా చదవండి మొదటి వచనం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి. పరిశుద్ధులు విశ్వాసి. విశ్వాసి అయిన పనులండి ఇంగ్లీష్ రాయబడింది. విశ్వాసి అని కాదు, తెలుగులో విశ్వాసి. ఇంగ్లీష్ లెటర్ రాయబడింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అక్కడ రండి, నమ్మకస్తులు. ఎలాగండి విశ్వాసి ఎలా ఉండాలి? నమ్మకపోతుంది మాట. నిన్ను నమ్మచ్చా? మిమ్మల్ని నమ్మచ్చా? విశ్వాసి అయితే ఎలా ఉండాలి? నమ్మకం ఉండాలి. నమ్మకం లేదండి. మీరే చెప్పండి, నేను చెప్తే ఏమంటుంది? దేవుడికి స్తోత్రం కలిగింది. చెప్పండి. లూకా సువార్త 19:17 వాక్యం చూడండి. లూకా సువార్త 19:17 వాక్యం. అతడు బల మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. చెప్పండి. ఎలా ఉండాలి? బల మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి కనుక. మేము చెప్పండి, ఏ దాసుడు ఎలా ఉండాలి? ఒక్కడికి ఏమి ఇచ్చారు? ఏమి ఇచ్చారు దేవుడు వెళ్ళిపోయినప్పుడు? 5 తలంతులు, 2 తలంతులు, 1. అవునా లేదా? సోదరు చెప్పండి. 5 తలంతులు దొరికిన వాడు ఏం చేశారు? 5 తలంతులు దొరికిన వాడు ఏం చేశాడు? దాచిపెట్టాడు. 5 తాళంతులు దొరికిన వాడు 5 సంపాదించాడు. 2 తాళంతులు దొరికిన వాడు ఏం చేశాడు? 1 దొరికిన వాడు ఏం చేశాడు? ఎలాగా? భూమిలో. అది నాకు తెలుసు. స్తోత్రం. ఇది రోమానులో కట్టి భూమి మీద ఏం చేశారు? ఇది దేనికి ఉన్నది? ఇది దేనికి? ముఖంలో ఏమొచ్చినప్పుడు ఈయన సూపర్ చెమటలు రాకుండా ఉండడానికి భూమి మీద ఏం చేశారు? సోదరు. వాళ్ళు 5 ఎవరో సంపాదించారు. ఎవరు చేసిన వాళ్ళకి ఏమొస్తుంది? చెమట వస్తుంది. 2 పొందిన వాడు ఏం చేశాడు? 50 అయినప్పుడు అట్టు ఇట్టు తిరిగి ఏం చేశాడు? చెమటలు. ఈయన ఒక్కడికి దొరికినప్పుడు ఏం చేశాడు? దాచిపెట్టిన వాడే. సోదరు, ఈ చాలా మంది ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? చెప్పండి సోదరు. దేవుడు ఏం చెప్పారు? దేవుడు ఇప్పుడు చెప్పాడు. లూకా సువార్త 19:17 చెప్తున్నారేమండి? కొంచెం ఏం చేస్తున్నారు? నీకు దొరికినది అన్నింటినీ ఎలాగా ఉండాలి? ఎక్కడెక్కడ నమ్మకం ఉండాలి? 10లోని
నమ్మకం ఉండాలి? చెప్పండి మేడం. సమయంలో నమ్మకం ఉండాలి. నీ ప్రవర్తన నాకు ముందు ఆరాధనకి వెళ్ళడం విషయం నమ్మకం ఉండాలి. నీకు దొరికినది అన్నింటికీ ఎలా ఉండాలి? అది చెప్పొద్దు, అది బాగా చెప్పొద్దు. ఏదైనా దొరికితే దాచిపెడుతున్నాను ఇవ్వకుండా. ఈ రాత్రి సహోదరి సహోదరులారా, నీకు కలిగినది అన్నింటికీ ఏముండాలి? సమయం ఏముండాలి? అన్ని పనికి సమయం ఉంది. ఎవరు చెప్పలేదు, పాట నీకు తెలియదా? అన్ని పనికి సమయం ఉంది, దేవుని పనికి ఏం లేదు, సమయం లేదు. ప్రశ్నించుకో సహోదరి సహోదరులారా. సోదరం, దేవుడు పనిని ఏం చేయరు. 48 కదా, 8 10 చూడండి. 48 ముగిస్తున్నాను. సోదరం బెటరే 48 10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు వాసగ్రస్తుడు. శాపగ్రస్తుడు. ఎవరమ్మా? యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు. మరి ఆరాధనకి వచ్చి అశ్రద్ధగా కూర్చున్న వాడు నీ ఎవరు? దేవుడు సన్నిధిలోకి వచ్చినప్పుడు ఏం చేయాలి? శ్రద్ధ కలిగింది, స్తోత్ర కలిగింది. దేవుడి పనులు ఏం చేయకూడదు, అశ్రద్ధ ఉండకూడదు. ఆ పని నిన్ను సరిగా వాడుకోపుతండి. అదే వాడుకుంటే నీ జీవితం ఆశీర్వాదం అలాగే చేసి ఉంటే నీ జీవితం ఆశీర్వాదం కలుగుతున్నారు. మనం కొంచెం ఎలాగ ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఇక్కడికి వచ్చా నేను పడుకున్నాను. ఈరోజు తెల్లవరి 8 గంటలకు బయలుదేరి మీటింగ్ చూసి అక్కడ మీటింగ్ అయ్యి 2 గంటలు అయినప్పుడు మీటింగ్ అయిపోయింది. మీటింగ్ అయిన తర్వాత కొంచెం అన్నం పెట్టారు. అన్నం తినేసి మళ్ళీ ఏం చేశారు, అన్ని భాషగా చెప్పినాయో ఇక్కడికి వచ్చారు. అక్కడ ఒక రోగి ఉంది, అక్కడికి వెళ్ళారంట. అక్కడికి వెళ్ళారు, వారి కోసం కూడా ప్రార్థన చేశారు. అక్కడి నుంచి మళ్ళీ వచ్చారు, వారికి అక్కడ దింపి మనం ఏం చేశారు, అజిత్ గారు మనం ఏం చేశారు, ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు పాటలు దాటినప్పుడు ఫోన్ చేశారు, అయ్యారు హాస్పిటల్కి వెళ్ళాలి, ప్రార్థన చేయాలంట. దాటి నేను తిరిగి వెళ్ళాలి, లేదా పైగా రెండింటికి మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేయొచ్చు. సోదరు ఇక్కడికి వచ్చి కూర్చి కాసేపు సమయం పడకంటారు. పాపాయి వచ్చారండి, అన్ని మంది ఇక్కడ పడకలేదు. ఇక్కడికి వచ్చి 1 గంట పడుకున్నారు. పడుకున్న లేచి మోగున్నాడు, టీ ఇచ్చినప్పుడు పాప గారు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి ఇక్కడికి వచ్చి వాక్య పరిస్థితి ఈత ముగించిన తర్వాత ఇప్పుడు వెంటనే అవుతుంది. హలో, ఇది అవసరమా? ఎవరైనా నన్ను అడుగుతావా? ఏలే నీ ఎందుకు నిన్న నన్ను పని చేశారు అబ్బు ఆ పని చెప్తే ఎవరైనా నాకనే పాపలేదు. కానీ చెప్తున్నాను ఏసయ్యా, నేను కొంచెంలో ఏముండాలి, నమ్మకస్తుగా ఉంటే స్తోత్రం. సరి అయిన విశ్వాసి, సరి అయిన విశ్వాసి అయితే ఏమన్నది నమ్మకస్తుడు. విశ్వాసి అంటే పరిశుద్ధుడు విశ్వాసి. విశ్వాసి ఎలాగ ఉండాలి? నమ్మకస్తుగా మారండి. ఈ దినములు అలాగ మారలేదాక గట్టిగా చెప్పడం స్తోత్రం. ప్రార్థన చేద్దాం. మీ రాత్రి వేళ దేవుని సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుందాం. పరిశుద్ధులై తీరడానికి రాత్రి వేళ ఒక ఆశ మన హృదయం లోపల ఉండి తీరడానికి దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. మీ రాత్రి వేళ దేవాన్ని సన్నిధిలో మేము కలిసి వచ్చి నేను ఆరాధించుటకు స్తుతించుటకు దేవా నీవు కల్పించిన భాగ్య తరగతిని బట్టి దేవానికి స్తోత్రం. మమ్మల్ని అందరినీ కూడా దీవించండి దేవా. మేము శరీరంలో ప్రాణంలో ఆత్మలో పూర్తి పరిశుద్ధులై ఉండి తీరాలి దేవా. పరలోకం పరిశుద్ధమైనది, నీ పరలోకం నీ పరిశుద్ధ నగరం పరిశుద్ధమైనది దేవా. నీవు నీ భుజము పరిశుద్ధమైనది, నీ రాజ్యం పరిశుద్ధమైనది, నీవు నివసించిన కేంద్రం పరిశుద్ధమైనది దేవా. మేము అపవిత్రులమైన వారిని ఈ రాత్రి వేళ మమ్మల్ని పరిశుద్ధులుగా చేసి తీరండి. నీ వాక్యం మమ్మల్ని పరిశుద్ధపరిచి తీరేటదిగా, నీ ఆత్మశక్తి మమ్మల్ని పరిశుద్ధపరిచి తీరేటదిగా ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము సహాయాన్ని మేము అడిగి తీరుతున్నాం. నీ ద్వారా జరిగి తీరుతుంది దేవా. మమ్మల్ని శక్తిపరచండి, బలపరచండి దేవా. ఇక్కడ వాక్యం ప్రతి బిడ్డలు పరిశుద్ధత మారి తీరి దేవా పరలోకానికి గమ్యం చేసి తీరుతుంది
నడుచుటకు సహాయం దయచేయండి. వారికి అపవిత్ర పరిశుద్ధ ప్రతి కార్యములను యేసు నామములో మేము బంధిస్తున్నాం దేవా. పరిశుద్ధులై తీరాలి దేవా. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాలు మాట్లాడిన దేవునికి దాసులను బట్టి దేవానికి స్తోత్రం. ఆయనను కూడా దీవించండి. వాక్యం విడదీసి మమ్మల్ని బోధించి తీరడానికి కృపావాత్సల్యం మాకు దయచేసినందుకు దేవానికి స్తోత్రం. నీ వాత్సల్యతతో మమ్మల్ని నడిపించండి. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్లలోకి, మా కుటుంబంలోకి, మా సొంత పనుల్లోకి నేను బయలుదేరుతున్నాం. సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి పెడుతున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడ కూర్చున్న సత్ప్రాప్తులతో దేవాన్ని 2 రాకడ వరకు తోడైందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో మొదటి హల్లెలూయా చెప్దామా? ఇంకోసారి గట్టిగా. ప్రార్థనకి దేవునికి స్తోత్రం చేద్దాం. విడుదల ఇచ్చిన దేవునికి స్తోత్రం చేద్దాం. పరిశుద్ధులుగా మాట్లాడిన దేవునికి స్తోత్రం చేద్దాం. యేసయ్య త్వరగా రమ్ము. ఆమేన్. దేవుడు నన్ను దీవించును గాక. అందరికీ వందనాలు.